ఇప్పటి వరకు మనం బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్, ఆ తర్వాత ఫార్మాట్ పెయింటింగు, ఇంకా బేసిక్ ఫార్ములా ఎలా రాయాలని చూసాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే టాపిక్ 2లో మనకి సెల్ రిఫరెన్స్ అని చెప్పేసని ఉండిద్ది. ఈ ఫైల్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉండిద్ది. ఇక్కడ మనకి సెకండ్ టాపిక్‌లో ఏంటంటే ఫస్ట్ షీట్ చూసుకుంటే మీకు క్రెడిట్ డేటా అని చెప్పేసని ఉండిద్ది. సో, ఈ క్రెడిట్ డేటా వచ్చేపాటికి మీరు ఏదైతే ప్రీవియస్ నేర్చుకున్నారో, లేదంటే ఇప్పటివరకు ఏవైతే నేర్చుకున్నారో, ఈ డేటాని యూజ్ చేసుకొని ఆ ఫార్ములాస్ గాని, లేదంటే ఫార్మాటింగ్ గాని అప్లై అనేది చేయొచ్చు. తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే సెల్ రిఫరెన్సెస్. ఈ సెల్ రిఫరెన్సెస్ టాపిక్ ఏంటంటే బేసిక్‌గా ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏంటి? వాట్ ఈస్ ద సెల్ రిఫరెన్స్ ఆఫ్ జాన్ అని చెప్పేసనన్నారు. సో, జాన్ అంటే మనకి ఎక్కడున్నారు? ఇక్కడ నేను చూసుకున్నాననుకో సి2 అని చెప్పేసని ఇచ్చారు. కానీ నేను నార్మల్‌గా జాన్ అనే చూసాననుకో, జాన్ అనేవాళ్ళు నాకెక్కడున్నారు? ఇక్కడున్నారు. అవునా? ఎప్పుడైతే నేనిక్కడ చూసానో, ఇక్కడ డైరెక్ట్‌గా నేను చెప్పేయొచ్చు ఇక్కడున్నారని చెప్పేసని. కానీ మనం ఎక్సెల్‌లో అలా చెప్పలేంగా. ఏమని చెప్తాం? జాన్ వచ్చేపాటికి ఆ సెల్ యొక్క రిఫరెన్స్ అని చెప్తాం. రిఫరెన్స్ ఈస్ నథింగ్ బట్ ఆ అడ్రెస్ ఏదైతే ఉండిద్దో, ఆ అడ్రెస్ అని చెప్తాం ఇక్కడ మనం. సో, జాన్ వచ్చేవాడికి ఎప్పుడైతే నేను జాన్ అని సెలక్షన్ చేశానో, నాకిక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా నేమ్ బాక్స్‌లో సి2 అని చెప్పేసనొచ్చింది. సో, ఈ సి2 అనేది మనకి జాన్ యొక్క సెల్ రిఫరెన్స్ అని చెప్తుంది. అందుకని చెప్పేసి మనకి సి2 అని చెప్పేసనుంది. తర్వాత క్వెషన్ వచ్చేపాటికి వాట్ ఆర్ ద సెల్ రిఫరెన్సెస్ ఫర్ ప్రైవేట్ రూమ్? ప్రైవేట్ రూమ్ యొక్క మనకి సెల్ రిఫరెన్సెస్ అనేది కావాలి. ఒకవేళ నేను ప్రైవేట్ రూమ్ అని చూసుకుంటే ఎక్కడుంది? ఇక్కడ ఒక చోటుంది. ఇదొకటి యాస్ వెల్ యాస్ ఇదొకటి. సో, ఈ సెల్ రిఫరెన్స్ అని మనకెలా తెలిసిద్ది? ఎప్పుడైతే నేను ఇక్కడ సెల్ అనేది సెలక్షన్ చేశానో, సెల్ అంటే ఏంటి నార్మల్‌గా? ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్ అండ్ కాలమ్ అండ్ రో. సో, ఇక్కడ మనకి ఈ కాలము యాస్ వెల్ యాస్ రో. ఎక్కడైతే మనకి ఇంటర్సెక్షన్ అనేది అవుతుందో దీన్నొచ్చేపాటికి సెల్ అని చెప్పేసని ప్రీవియస్ క్లాస్‌లో మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే నేను ఈ సెల్ అనేది సెలక్షన్ చేశానో నాకేమని కనబడుతుంది? కాలమ్ వచ్చేపాటికి ఈ కాలము యాస్ వెల్ యాస్ రో వచ్చేపాటికి సెకండ్ రో. సో, ఇక్కడ నేను ఈ2 అని చెప్పేసని మెన్షన్ చేస్తాను. ఈ కాలము సెకండ్ రో అని చెప్పేసని. ఇంకొకటుంది మనకి. అదేంటిది? సేమ్ ఇది కూడా అంతే. ఈ కాలము ఫోర్త్ రో. ఇక్కడొచ్చేపాటికి ఈ కాలము ఫోర్త్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. తర్వాత వచ్చేపాటికి వాట్ ఈస్ ద కాలమ్ రిఫరెన్స్? ప్రీవియస్ వచ్చేపాటికి సెల్ అని చెప్పేసనన్నారు. ఇప్పుడొచ్చేపాటికి కాలమ్ రిఫరెన్స్ ఫర్ ఎలిజబెత్ అని చెప్పేసనన్నారు. సో, ఎలిజబెత్ అనేవాళ్ళు ఏ కాలమ్‌లో ఉన్నారు? ఎలిజబెత్ అనేవాళ్ళు మనం ఏం చెప్తాం ఇక్కడ? సి కాలమ్‌లో ఉన్నారని చెప్పేసని మెన్షన్ చేస్తాం. ఫర్దర్‌గా వాట్ ఈస్ ద రో రిఫరెన్స్ ఫర్ జాన్ అని చెప్పేసనన్నారు. సో, ఇక్కడ మనకి జాన్ అనేది చూసుకుంటే మనకెక్కడుంది? రో అనే జాన్ అనేవాళ్ళు ఇక్కడున్నారు. కానీ వాళ్ళ రో రిఫరెన్స్ చూసుకుంటే మనకి సెకండ్ అని చెప్పేసని ఇక్కడ కనబడుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే సెకండ్ అని చెప్పేసని టైప్ అనేది చేస్తాం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్‌కి ఇక్కడ ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద సెల్ రిఫరెన్స్ ఫర్ జెన్నిఫర్ అని చెప్పేసని. సో, ఇక్కడ జెన్నిఫర్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది. నా డేటాలో చూసుకుంటే నాకిక్కడ హోస్ట్ నేమ్ ఉంది కదా! ఈ హోస్ట్ నేమ్‌లో జెన్నిఫర్ అని చెప్పేసని కనబడుతుంది. సో, ఇప్పుడేం చేస్తాను నేనిక్కడ కాలమ్ ఏంటనేది, రో ఏంటనేది చూసుకుంటాను. సో, కాలమ్ వచ్చేపాటికి సి కాలము, రో వచ్చేపాటికి థర్డ్ రో అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఈ విధంగా మనకి సెల్ రిఫరెన్స్ అనేది తెలుస్తది. ఎక్సెల్‌లో మనకి మెయిన్‌లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, రిలేటివ్ రిఫరెన్స్ అని చెప్పేసని ఉండిద్దొకటి. ఇంకొకటొచ్చేపాటికి అబ్సల్యూట్ రిఫరెన్స్ అని చెప్పేసి మాట్లాడతాం. సో, ఇక్కడ వీటి గురించి మనం ఫర్దర్‌గా చూస్తాం. అసలు మీకు తెలియాలి. ఫస్ట్ రిలేటివ్ రిఫరెన్స్ ఏంటని చెప్పేసని, అబ్సల్యూట్ రిఫరెన్స్ ఏంటని చెప్పేసి. సో, ఇక్కడొచ్చేవాటికి అబ్సల్యూట్ రిఫరెన్స్ అని చెప్పేసని. అబ్సల్యూట్ రిఫరెన్స్. ఈ 2 రిఫరెన్సెస్ అనేది మనకి ఉంటాయి ఎక్సెల్‌లో వచ్చేవాటికి. ఇంకొకటి ఫర్దర్‌గా ఉండేది. అదొచ్చేవాటికేంటంటే థర్డ్ వన్ వచ్చేవాటికేంటంటే మిక్స్డ్ సెల్ రిఫరెన్స్. ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేపాటికి రిలేటివ్ రిఫరెన్స్. సో, ఈ రిలేటివ్ రిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఒక టెక్స్ట్ ఉందని చెప్పేసని అనుకుందాం. ఏమని చెప్పేసని? ఏబీసీ. సో, ఈ టెక్స్ట్ అనేది నాకు ఇంకొక చోట కూడా పేస్ట్ కావాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తాను నేను? ఈక్వల్ టు అని చెప్పేసని ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ సెల్ అడ్రెస్ అనేది ఇస్తాను. సో, వన్స్ ఎప్పుడైతే నేనిక్కడ ఏదైనా మోడిఫికేషన్ అనేది చేశాననుకో 1, 2, 3 బదులు నేనిప్పుడు ఏబీసీడీ బదులు ఇక్కడ నేను 1, 2, 3 అని చెప్పేసనన్నాను. ఎప్పుడైతే నేనిక్కడ ఆ సెల్‌లో ఉన్న అడ్రెస్ అనేది మార్చానో యాస్ వెల్ యాస్ ఇక్కడ ఏదైతే దానికి రిలేటెడ్‌గా ఉందో ఆ సెల్‌లో ఉన్న అడ్రెస్ కూడా చేంజ్ అవుతుంది. దీన్నొచ్చేపాటికి ఏమంటామంటే మనం రిలేటివ్ రిఫరెన్స్ అని చెప్పేసని కాల్ చేస్తాం. ఫర్దర్‌గా చూస్తే మనకి అబ్సల్యూట్ రిఫరెన్స్. ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో సెకండ్ వన్ వచ్చేవాటికి అబ్సల్యూట్ రిఫరెన్స్. సో, ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో మనకేంటంటే నాకిక్కడ ఒక నంబర్స్ అనేది యాడ్ అవ్వాలి. అది కూడా ఎలా? ఇక్కడ నాకు 1, 2, 3, 4, 5 ఉన్నాయి అనుకుందాం. ఈ నంబర్స్ అనేది నాకు 5తో యాడ్ అవ్వాలి. సో, ఎప్పుడైతే నేనిక్కడ సమ్మేషన్ అనేది చేశానో నాకిప్పుడు 5 + 1 6 అని చెప్పేసని, ఆ తర్వాత 5 + 2 7 అని చెప్పేసని,
5 + 3 8 అని చెప్పేసి అలా రావాలి. సో, ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం ఈక్వల్ టు ఏదైతే సెల్ రిఫరెన్స్ కావాలనుకుంటున్నామో అది మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత సమ్మేషన్ కాబట్టి నేను చేసేది ప్లస్ అని చెప్పి ఏ సెల్ అయితే ఉందో ఆ సెల్ అనేది ఇస్తాం. ఇక నాకు సరిపోయింది. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ అడ్రెస్ అనేది ఇక్కడ పెడుతున్నాను. ఎంటర్ చేశాను. తర్వాత నేను ప్రీవియస్ మాట్లాడుకుంటాం మనం. ఒక ఫార్ములా అనేది డ్రాగ్ చేయొచ్చు అని చెప్పేసని. ఇదే ఫార్ములా నేను కిందకి డ్రాగ్ చేస్తే ఏమవుతుంది నాకు రిమైనింగ్ అంతా కూడా 1, 2, 3 ఏదైతే ఉందో సెల్‌లో ఉన్న ఏదైతే నాకు ప్రీవియస్‌గా ఇక్కడ కనబడుతున్నాయో నంబర్స్ అనేది సేమ్ నంబర్స్ ఇక్కడ కూడా కనబడుతున్నాయి. కానీ నాకిక్కడ 5 + 1 6 అయింది. 6 అయింది ఇక్కడ. 5 + 2 వచ్చేపాటికి 7 రావాలి. కానీ అలా రాలేదు. ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది డాలర్‌తో మనం మెన్షన్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్. ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్ వచ్చేపాటికి మనం డాలర్స్‌లో రిప్రజెంటింగ్ అనేది చేస్తాం. ఇక్కడ నాకు వచ్చేపాటికి ఏంటంటే నేను ఎన్ని సార్లు డ్రాగ్ చేసినా సరే నాకు ఈ సెల్‌లో ఉన్న అడ్రెస్ అనేది సేమ్ అలాగే ఉండాలి. ఈ సెల్‌లో ఉన్న అడ్రెస్ వచ్చేపాటికి సేమ్ అలాగే ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో, ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్ ఎలా అనేది చూద్దాం. ఎప్పుడైతే నేను ఒక నంబర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నానో లేదా ఒక ఫార్ములా అనేది ఈక్వల్ టు అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. తర్వాత నంబర్ అనేది ఇస్తాను. ప్లస్ అని చెప్పి ఏ నంబర్ అయితే మనం ఇస్తున్నామో ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్‌తో మనం కాల్ చేయాలి. ఇక నాకొచ్చేపాటికి I25 అని చెప్పేసి కనబడుతుంది. I25 అంటే I వచ్చేపాటికి కాలము యాస్ వెల్ యాస్ 25 వచ్చేపాటికి రో అని చెప్పేసి ఉంది. ఇక్కడ వచ్చేపాటికి ఏం చేస్తామంటే మనం మీ కీబోర్డ్‌లో F4 అని చెప్పేసి ఉండిద్ది. ఈ F4 ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే మీరు ఏమవుతుంది నాకిక్కడ ఎప్పుడైతే నేను ఒకసారి F4 అనేది ప్రెస్ చేస్తానో నాకు డాలర్స్ అనేది కనబడుతున్నాయి. ఇక్కడ మనం మాన్యుయల్‌గా కూడా రాయొచ్చు. ఏంటిది? డాలర్ వచ్చేపాటికి 4 నంబర్ మీద ఉంటది కదా! దాన్ని ఇక్కడ షిఫ్ట్ ఆ 4 అనేది ప్రెస్ చేస్తే మనకి డాలర్ అనేది వచ్చింది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఐ ముందు డాలర్ ఉందంటే కాలమ్ అనేది ఫ్రీజ్ అవుతుందని. ఆ తర్వాత 25 ముందు డాలర్ ఉందంటే రో అనేది ఫ్రీజ్ అవుతుందని. ఐ మీన్ లాకింగ్ అనేది అవుతుంది ఇక్కడ మనకి. ఈ సెల్‌లో ఉన్న సెల్ గాని, కాలమ్ గాని మనకి ఏమవుతుందంటే లాకింగ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ రెండిటిని లాక్ చేస్తున్నాను. అంటే ఏంటి దీని మీనింగ్ ఎంటైర్ సెల్ అనేది నేను లాక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను డ్రాగ్ చేస్తానో ఇవన్నీ చేంజ్ అవ్వచ్చు. ఈ సెల్ రిఫరెన్స్ అనేది G26 అనేది చేంజ్ అవుతా ఎళ్ళొచ్చు. కానీ ఎప్పుడైతే నేనిక్కడ లాకింగ్ అనేది చేశానో, దీనికొచ్చేపాటికి ఇక్కడ ఇలాగే ఉండాలని చెప్పేసి నేను కాల్ చేసి ఎంటర్ అనేది చేస్తున్నాను. సో, ఎంటర్ చేసి ఈ సెల్ అని నేనేం చేస్తున్నాను, కిందకి డ్రాగ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నాకేంటి 5 + 2 7 అని చెప్పేసి 5 + 3 8 అని చెప్పేసి 5 + 4 9 యాస్ వెల్ యాస్ 5 + 5 10 అని చెప్పేసి కనబడుతుంది. ఈ విధంగా మనకుండిద్ది. అబ్సల్యూట్ రిఫరెన్స్ వచ్చేవాటికి. నార్మల్‌గా మనం ఏం చేస్తాం, ఏదైతే నంబర్ అనేది కావాలనుకుంటున్నామో ఈక్వల్ టు సెల్ రిఫరెన్స్ అనేది ఇస్తాం. ప్లస్ అని చెప్పి ఆ నంబర్ అనేది మనం కాల్ చేసినప్పుడు ప్రతిసారి నాకు ఈ నంబర్‌తోనే యాడింగ్ అవ్వాలి కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ F4 అని చెప్పేసి ప్రెస్ చేసి ఎంటర్ అనేది చేస్తాం. ఇదే ఫార్ములాని నేను కిందకి డ్రాగ్ చేస్తాను. ఇదొచ్చేపాటికి ఏంటంటే అబ్సల్యూట్ రిఫరెన్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఫర్దర్‌గా చూసుకుంటే మనకి మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అని చెప్పేసి ఉండిద్ది. సో, ఈ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్‌లో మనకేంటంటే ఐదర్ కాలమ్ గాని, రో గాని మనం లాకింగ్ అనేది చేస్తాం. ఇక్కడొచ్చేపాటికి మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అని చెప్పేసి ఉండిద్ది. సో, ఈ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్‌లో నేను సేమ్ ఇదే డేటా తీసుకుంటున్నాను. ప్రీవియస్ ఏదైతే నేను కాల్ చేశానో కంట్రోల్ సి కాపీ వచ్చేపాటికి తర్వాత కంట్రోల్ వి. ఇక్కడ నాకేంటంటే ఈ నంబర్‌తోనే అవ్వాలి. ఆ తర్వాత ఇవన్నీ తీసేస్తున్నాను ఇక్కడ. ఇక్కడేంటంటే మనకి మిక్స్డ్ సెల్ రిఫరెన్స్‌లో ఐదర్ రో ఆర్ కాలమ్ అనేది మనం అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో మెన్షన్ చేస్తాం. జస్ట్ అంతే. ఇక్కడొచ్చేపాటికేంటంటే అయితే కాలమ్ గాని, లేదంటే రో గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో మెన్షన్ చేస్తాం. ఇక్కడ నాకొచ్చేపాటికి అవ్వాలంటే ఏమని చెప్పాను ఈక్వల్ టు ఏదైతే సెల్ అనేది ఉందో అది మెన్షన్ చేస్తాను. ప్లస్ అని చెప్పి ఆ నంబర్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. 6 అని చెప్పేసని వచ్చింది. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తే ఏమైద్ది నాకు అన్నీ కూడా ప్రీవియస్ ఏదైతే నంబర్స్ అనేవి ఉన్నాయో అవన్నీ వచ్చేస్తున్నాయి. లేదు నాకు అలా కాదని చెప్పేసి ఏమనుకున్నాను నేను ఈ M25 వచ్చేవాటికి ఏదైతే 5 అనే సెల్ రిఫరెన్స్ ఉందో దానికి డాలర్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసి క్లిక్ చేసి ఈ ఫార్ములా అనేది కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేపాటికి నాకు సరిపోయింది. ఇక్కడ మనకి దీని మీనింగ్ ఏంటంటే, మళ్ళీ మీరు F4 అనేది ప్రెస్ చేస్తే ఏమైంది ఇప్పుడు నాకు రోక్ అనేది అవుతుంది. సో, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఫార్ములా అనేది నేను కిందకి డ్రాగ్ చేశానంటే రో 25 ఏదైతే ఉందో అదనేది ఫ్రీజింగ్‌లో ఉండిద్ది. కాలమ్ అనేది మూవ్ అయిద్ది. కాకపోతే రో అనేది ఫ్రీజ్ అవుతా ఉండిద్ది. అది అలానే చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఎంకొచ్చేపాటికి ప్రీవియస్ నాకు డాలర్ సింబల్ అనేది ఉంది. ఇప్పుడొచ్చేపాటికి లేదు. ఇప్పుడొచ్చేపాటికి 25 అనే దానికి నాకు డాలర్ అనేది కనబడుతుంది. దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే నేనిక్కడ కిందకి ఫార్ములా అనేది డ్రాగ్ చేశానో రో 25 అనేది ఫ్రీజింగ్‌లో ఉండిద్ది. రో వచ్చేపాటికి మనకి హారిజాంటల్‌లో రిప్రజెంట్ అయ్యిద్ది కదా! ఈ రో అనేది కిందకి మూవ్ అవ్వదు. ఇక్కడ ఎంటర్ అనేది చేశాను. సేమ్ ఇదే ఫార్ములాని కిందకి డ్రాగ్ చేస్తున్నాను. సేమ్ ఆన్సర్ వచ్చింది. అలా అని చెప్పేసని మనం
కాలమ్‌లో తీసుకున్నాం అనుకో, ఏమవుతుందనేది చూద్దాం. ఇక్కడొచ్చేపాటికి నేను కాలమ్‌కి డాలర్ సింబల్ అనేది మెన్షన్ చేశాను. ఆ తర్వాత ఎంటర్ అనేది ప్రెస్ చేశాను. ఎంటర్ అనేది ప్రెస్ చేసి నేనిక్కడ కిందకి డ్రాగ్ చేశాననుకో, ఏమవుతుంది నాకు, ఇక్కడ ఈ ఆన్సర్ అనేది 2 వచ్చింది కదా! దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సెల్ రిఫరెన్స్ ఏది తీసుకుంటుందని కనిపించిద్ది. ఇక్కడేమవుతుంది, సేమ్ కాలమ్‌లోనే ఉంది. కాకపోతే రో అనేది మారుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. సేమ్ కాలమ్‌లోనే ఉంది. కాకపోతే రో అనేది మారిపోయింది. ఇక్కడ నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేశాననుకో, ఇప్పుడేమవుతుంది నాకు 11 అని చెప్పేసని కనబడుతుంది. దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి ఈ కాలమ్‌లోనే ఉంది. కాకపోతే ఈ సెల్ నుంచి ఈ సెల్‌కి మూవ్ అయింది. సో, ఇక్కడేంటి, నాకు ప్రీవియస్ 6 అని చెప్పేసని ఉంది. ఇక్కడ 5తో యాడ్ అయింది కాబట్టి 11 అని చెప్పేసని కనబడుతుంది. కానీ కాలమ్ అనేది చేంజ్ అవ్వలేదు. రో ఇక్కడ మనకి ఎలా అయితే సెల్ రిఫరెన్స్ అనేది చేంజ్ అయిందో, ఇక్కడొచ్చేప్పటికి అవ్వలేదు. ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వచ్చిద్ది. మిక్స్డ్ సెల్ రిఫరెన్స్‌లో. సో, ఇక్కడొచ్చేప్పటికి నాకేం కావాలి, నాకు ఈ కాలమ్‌లోనే ఉండాలి. కాకపోతే ఈ రో అనేది చేంజ్ అవ్వకూడదని చెప్పేసని డాలర్ అనేది మెన్షన్ చేస్తాం ఇక్కడ. తర్వాత ఎంటర్ చేస్తాం. ఈ ఫార్ములా అనేది ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా పర్లేదు. లేదంటే డ్రాగ్ చేసినా కూడా పర్లేదు. ఈ విధంగా మనకొస్తాయి. సో, మనకి 3 టైప్స్ ఆఫ్ సెల్ రిఫరెన్సెస్ అనేది ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి రిలేటివ్ రిఫరెన్స్. సో, నథింగ్ బట్ రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే, ఈ 2 సెల్స్‌కి మనకి రిలేషన్ అనేది ఉండిద్ది. ఒకవేళ నేను ఎప్పుడైతే ఇక్కడ ఒక నంబర్‌ని గాని, లేదంటే న్యూ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తానో, ఆ టెక్స్ట్‌ని బేస్ చేసుకొని ఆ వాల్యూస్ అనేది వస్తాయి. ఇక్కడ నాకేంటి తర్వాత, ఏదైతే వాల్యూ అనేది తీసుకుంటున్నానో, 2 వాల్యూస్ అనేది తీసుకున్నాను. ఒకటి 1 ఒకటి, ఆ తర్వాత 5 ఒకటి. ఈ రెండిటిని నేను సమ్మేషన్ చేయాలనుకున్నాను. అప్పుడేమవుతుంది నాకు, సమ్మేషన్ చేసినప్పుడు ఆ సెల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి, దీనికొచ్చేపాటికి డాలర్స్ అనేది మెన్షన్ చేశాను. అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది. ఇక్కడొచ్చేపాటికి మిక్స్డ్ సెల్ రిఫరెన్స్‌లో మనకి అయితే కాలమ్ గాని, రో గాని ఏదో ఒకటి మనం రిఫరెన్స్‌లో పెడతాం. ఈ 3 ఉంటాయి మనకి. ఒకటి రిలేటివ్ రిఫరెన్సు, అబ్సల్యూట్ రిఫరెన్సు, ఆ తర్వాత మిక్స్డ్ సెల్ రిఫరెన్స్. మెయిన్‌లీగా మనం ఐదర్ అబ్సల్యూట్ రిఫరెన్స్ గాని, మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ గాని వాడుతా ఉంటాం మనకొచ్చేపాటికి. సో, తర్వాత మనం ఫర్దర్‌గా చూసుకుంటే మన క్లాస్‌లో వచ్చేవాటికి ఇక్కడ సెల్ రిఫరెన్స్ 1 అని చెప్పేసనుంది. ఇక్కడ మీకు ఆన్సర్స్ అనేది ఉంటాయి. వాటిని డిలీట్ చేసేయండి. ఓకే. డిలీట్ అయిపోయింది. తర్వాత మనకి ఏమేం కనబడుతుంది ఇక్కడ టేబుల్‌లో ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ కస్టమర్ ఐడీ, ట్రాన్సాక్షన్ అమౌంటు, ట్రాన్సాక్షన్ కౌంట్. అంటే ఏంటి? వాళ్ళు ఇంత అమౌంట్ అనేది చేశారు, ఇన్ని సార్లు చేశారు అని మీనింగ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఏమడుగుతున్నారు? ఎంటర్ ద సెల్ రిఫరెన్సెస్ ఇన్ ద కాలమ్ మాన్యుయల్లీ. డు నాట్ సెలెక్ట్ ఫ్రమ్ ద టేబుల్ అని చెప్పేసి అన్నారు. డు నాట్ సెలెక్ట్ ఫ్రమ్ ద టేబుల్ అంటే ఒకవేళ ఫార్ములా అనేది రాయాలనుకుంటే నేను ఏం చేస్తాను? ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసని నంబర్ 1 ఏదైతే ఉంది, సమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ కదా! సో, ఇవన్నీ కూడా మనం సెలక్షన్ చేస్తాం. ఇవన్నీ సెలక్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మనకి ఆన్సర్ అనేది వస్తుంది. కానీ మనకి వచ్చేపాటికి ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఆ వాల్యూస్ అనేది సెలక్షన్ చేయకుండా మాన్యుయల్‌గా టైప్ చేయమన్నారు. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేపాటికి ఫార్ములా అనేది స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒక సెల్‌లో ఈక్వల్స్‌తో స్టార్ట్ చేయాలి. ఈక్వల్స్ అని చెప్పేసని, ఫార్ములా వచ్చేపాటికి సమ్మేషన్ అని చెప్పేసని, సమ్మేషన్ ఎందుకని, నాకు సమ్మేషన్ అడుగుతున్నారు కాబట్టి సమ్ ఆఫ్ అని చెప్పేసని తీసుకున్నాను. తర్వాత ట్రాన్సాక్షన్ అమౌంట్. సో, స్టార్టింగ్ సెల్ అనేది తీసుకుంటే నేను ఇక్కడ స్టార్టింగ్ సెల్ ఏమవుతుంది నాకిక్కడ, ఈ బి కాలమ్‌లో 2 బి2 అని చెప్పేసని ఉంది. సో, ఇక్కడ వచ్చేపాటికి బి2 అని చెప్పేసని ఎప్పుడైతే నేను టైప్ చేశానో ఇక్కడ నాకు హైలైట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం కామా కాదు పెట్టాల్సింది, కోలన్ అని చెప్పేసని ఉండిద్ది. 2 డాట్స్ అని చెప్పేసని మనకి వర్టికల్‌గా ఉంటాయి కదా! ఈ కోలన్ అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఎండింగ్ సెల్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది. సో, ఇదనేది ఏంటి మనకి బి కాలమ్‌లో 13 అని చెప్పేసని ఉంది. సో, ఇక్కడ నేనేం చేస్తాను, బి13 అని చెప్పేసని రాస్తాను. ఆ తర్వాత క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాను. ఇక్కడ నాకొచ్చేపాటికి హాషెస్ అని చెప్పేసని కనబడుతుంది. దీని మీనింగ్ మనకి డేటా రాలేదని కాదు. మనకి సెల్ విడ్త్ అనేది సరిపోలేదు. దీన్నేం చేస్తారంటే కొంచెం ఎక్స్‌పాండ్ చేయండి సరిపోయేది. ఈ విధంగా మనకి డేటా అనేది కనిపించింది. తర్వాత కౌంట్, ట్రాన్సాక్షన్ అమౌంట్. ఈ కౌంట్ అనేది వచ్చేపాటికి కౌంట్ అనేది కనుక్కున్నాను. సో, కౌంట్‌కొచ్చేపాటికి మనకి ఎక్సెల్‌లో కౌంట్ అనే ఫంక్షన్ ఉండిద్ది. ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ అని చెప్పేసని స్టార్టింగ్ సెల్ వచ్చేపాటికి సి2 సెమీకోలన్ అని చెప్పేసని ఫర్దర్‌గా వచ్చేపాటికి మనకెంత, లాస్ట్ సెల్ వచ్చేపాటికి ఇది. ఇది వచ్చేపాటికి ఎక్కడుంది? సి కాలమ్‌లో 13 రోలో ఉంది. సి13 అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఎప్పుడైతే నేను ఇక్కడ సి13 అన్నానో నాకిక్కడ ఒక బాక్స్ లాగా హైలైట్ అయింది బ్లూ కలర్‌లో. సో, మనకి డేటా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని చెప్పేసని కాల్ చేస్తుంది. అవునని చెప్పేసని క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాం. ఈ విధంగా. తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే సమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది. సో, ఇది వచ్చేపాటికి ఎలా చేస్తాం? ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్టార్టింగ్ సెల్ వచ్చేపాటికి సి2. ఇక్కడ నేను కోలన్ పెట్టకుండా కామా పెట్టేసి సి13 అన్నానంటే ఏమవుతుంది నాకిక్కడ? ఓన్లీ 2 సెల్సే నాకు హైలైట్ అవుతున్నాయి. కానీ అలా కాదుగా నాకు కావాల్సింది. ఎంటైర్‌గా కావాలి కాబట్టి కోలన్ అనేది మనం మెన్షన్ చేసిన తర్వాత ఎంటర్ ఏస్తే సరిపోద్ది. ఆ తర్వాత యావరేజ్ ట్రాన్సాక్షన్ కౌంట్. సో, యావరేజ్ వచ్చేపాటికి ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పేసని ట్రాన్సాక్షన్ కౌంట్ అనేది చూసుకోవాలి. సో, ఇది కూడా మళ్ళీ సి2 కోలన్ సి13 అని చెప్పేసని కాల్ చేస్తాం. ఎంటర్ అనేది చేస్తాం. ఆ తర్వాత అమౌంట్ పర్ ట్రాన్సాక్షన్ సి1.
అమౌంట్ పర్ ట్రాన్సాక్షన్ C1 అంటే ప్రీవియస్ మనం చూసుకున్నాం ఆల్రెడీ. ఏమని చెప్పేసి కస్టమర్ ఐడీ వాళ్ళు ఉన్నారు. తర్వాత ట్రాన్సాక్షన్ అమౌంట్, ట్రాన్సాక్షన్ కౌంట్. ఈ టేబుల్ మీనింగ్ ఏంటి? ఇంత అమౌంట్ అనేది చేశారు. కానీ ఇన్ని సార్లనే చేశారు. కానీ వాళ్ళు ఎంత అమౌంట్ అని చేశారనేది మనకి ఏమీ ఇవ్వలేదు ఇక్కడ. అవునా? ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది ఇచ్చారు. ట్రాన్సాక్షన్ కౌంట్ అనేది ఇచ్చారు. 42 టైమ్స్ చేశారు. కాకపోతే వీళ్ళు వచ్చేవాటికి ఏం చేశారు ఇక్కడ? ఈ నెంబర్ అనేది ఇచ్చారు. సో దాన్ని వచ్చేపాటికి ఎలా అనుకుంటాం మనం ఇక్కడ? ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది ఎంత ఉంది? B2 డివైడెడ్ బై ఆ తర్వాత కౌంట్ అనేది ఎంత ఉందో మనం చూసుకుంటాం. C2 అని చెప్పేసి కాల్ చేస్తాం. ఎంటర్ అనేది చేస్తాం. ఇక్కడ వచ్చేప్పటికి నాకు ఒక వాల్యూ అనేది కనబడుతుంది. అవునా? సో ఈ వాల్యూ కరెక్టా కాదని ఎలా తెలుస్తుంది? దీన్ని ఏం చేస్తాను? కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను పేస్ట్ చేస్తానో ఆ వాల్యూస్ అని చెప్పేసి తీసుకుంటాను. వాల్యూస్ అని చెప్పేసి వచ్చినాయి. ఆ తర్వాత ఇది డివైడెడ్ బై ఇది చేస్తే నాకు సేమ్ ఇదే వాల్యూ రావాలిగా. సో ఇక్కడ ఏం చేస్తాను? ఈక్వల్ టు ఈ వాల్యూ మల్టిప్లికేషన్ చేసేయాలి. మల్టిపుల్ బై ఈ వాల్యూ అనేది తెస్తే మనకు ఆ ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? ఈ వాల్యూని మనం మల్టిప్లై చేస్తే ఈ వాల్యూతో మనకి ఆన్సర్ అనేది వచ్చింది. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదనేది ఏం చేస్తాం? ఈక్వల్ టు ఇది ఇంటూ ఈ వాల్యూ అనేది మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఏమవుతుంది? 1144. సో కరెక్టే వచ్చిందని చెప్పేసి తీసుకుంటాం. ఆ తర్వాత అమౌంట్ పర్ ట్రాన్సాక్షన్ C12 అని చెప్పేసి. సో C12 వచ్చేపాటికి మనకి ఎవరున్నారు? ఈ వాల్యూ అయితే ఉంది. అవునా? ఇక్కడ వచ్చేపాటికి C కాలము 12 వచ్చేపాటికి ఇది 42 అనేది ఉంది. సో ఈ వాల్యూస్ అనేది చేయాలి. దానికి వచ్చేపాటికి ఏం చేస్తాం మనం ఇక్కడ? ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఏదైతే మనకి వాల్యూస్ అనేది ఉందో ఆ వాల్యూస్ అని మెన్షన్ చేస్తాం. వీళ్ళు వచ్చేపాటికి 28.59 అనే చేశారు. ఎన్నిసార్లు చేశారు వాళ్ళు వచ్చేపాటికి? 42 టైమ్స్ చేశారు. అందుకని చెప్పేసి వాళ్ళకి 1201 అమౌంట్ అని చెప్పేసి చూపడుతుంది ఇక్కడ. ఆ తర్వాత లాస్ట్ వన్ మనకి ఏమవుతుందంటే టోటల్ అమౌంట్ బై టోటల్ కౌంట్ అని చెప్పేసి. సో ఇది ఎలా చేస్తాం మనం? ఈక్వల్ టు ప్రీవియస్ ఆల్రెడీ మనం టోటల్ అమౌంట్ అనేది చేసాం. సో టోటల్ అమౌంట్ అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది తీసుకున్నాం. ఇది డివైడెడ్ బై ఆ తర్వాత టోటల్ కౌంట్ అనేది తీసుకున్నాం. కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉంది కదా, ఈ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఒకవేళ ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఈ వాల్యూ అనేది కనబడుతుందని చెప్పేసని. ఫర్దర్‌గా చూసుకుంటే మనకి కింద ఒక టేబుల్ అనేది ఉంది. సో ఈ టేబుల్‌లో ఏమేమి కనబడుతున్నాయి మనకి ఇక్కడ? ఐడీ, హోస్ట్ నేము, ప్రైస్, రూమ్ టైపు, నైబర్‌హుడ్, బెడ్స్, ఆ తర్వాత మినిమమ్ నైట్స్ బ్లా బ్లా అని చెప్పేసని. తర్వాత ఇక్కడ ఏమడుతున్నారు? ఫస్ట్ వచ్చేవాటికి యావరేజ్ ప్రైస్ అని చెప్పేసి కనుక్కోమన్నారు. సో యావరేజ్ ప్రైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఏ కాలమ్‌లో ఉంది? ప్రైస్ అనేది మనకి ఏ కాలమ్‌లో ఉంది? సి కాలమ్‌లో ఉంది. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి కనబడుతున్నాయి. ఒకవేళ నేను సెల్ రిఫరెన్సెస్ అనేది చెప్పమంటే ఏమని చెప్తారు? C20 నుంచి C28 వరకు మనకి డేటా ఉందని చెప్పేసని కాల్ చేసుకుంటాం. అదనేది మనకి ఎలా తెలిసిద్ది? ఎప్పుడైతే నేను ఇక్కడ ఇది వచ్చేపాటికి సి కాలము యాజ్ వెల్ యాజ్ స్టార్టింగ్ సెల్ వచ్చేపాటికి C20, ఎండింగ్ సెల్ రిఫరెన్స్ వచ్చేపాటికి C28 అని చెప్పేసి తీసుకుంటాం. ఈ విధంగా మనకి డేటా అనేది ప్రెజెంట్ అయిందని చెప్పేసని. ఆ తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ వచ్చేపాటికి ఫార్ములా అనేది మనం టైప్ చేస్తాం. అది ఎలా? ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పేసని. సో స్టార్టింగ్ సెల్ సి కాలమ్‌లో 20 అని చెప్పేసని C20 కోలన్ ఫర్దర్‌గా చూసుకుంటే C28 అని చెప్పేసి తీసుకుంటాం. క్లోజ్ చేసి ఎంటర్ అనేది చేస్తాం. మనకి యావరేజ్ ప్రైస్ అనేది ఈ వాల్యూ అనేది వచ్చింది. ఆ తర్వాత టోటల్ రివ్యూస్. రివ్యూస్ అనేది ఏ కాలమ్‌లో ఉంది మనకి? ఐడీ, హోస్ట్ నేమ్, ప్రైస్, రూమ్ టైప్, నైబర్‌హుడ్ ఆ తర్వాత నంబర్ ఆఫ్ రివ్యూస్ హెచ్ కాలమ్‌లో ఉంది మనకి. సో ఇక్కడ మనకి టోటల్ అడుగుతున్నారు కాబట్టి ఏం తీసుకుంటాం మనం? ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అనేది తీసుకుంటాం. మనకి రేంజ్ అనేది చూస్తే డేటా రేంజ్ అనేది H20 నుండి కోలన్ అనేది మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత H28 అని చెప్పి క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాం. ఆ తర్వాత యావరేజ్ రివ్యూస్. రివ్యూస్ అనేది మనకి ఎక్కడుంది? సేమ్ హెచ్ కాలమ్‌లోనే ఉంది. ఇది వచ్చేపాటికి ఎలా చేస్తాం? ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పి ఆ తర్వాత ఏంటిది ఇక్కడ మనకి H20 కోలన్ H28 అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తున్నామో ఇది వచ్చేపాటికి టోటల్ రివ్యూస్, ఇది వచ్చేపాటికి యావరేజ్ రివ్యూస్. ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఫర్దర్‌గా సెల్ రిఫరెన్స్ 2 ఇక్కడ మనకి టేబులే ఉంది. టేబుల్ అనేది చూసుకుంటే మనకి కస్టమర్ ఐడీ, ట్రాన్సాక్షన్ అమౌంట్, ట్రాన్సాక్షన్ కౌంట్, అమౌంట్ డీవియేషన్ ఫ్రమ్ యావరేజ్, ఆ తర్వాత కౌంట్ డీవియేషన్ ఫ్రమ్ యావరేజ్ అని చెప్పేసి. సో ఈ వాల్యూస్ అనేది ఫస్ట్ డిలీట్ చేశారు. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఇచ్చారు. డైరెక్ట్ ఆన్సర్ అనేది తీసేస్తే సో ఇక్కడ అమౌంట్ డీవియేషన్ ఫ్రమ్ యావరేజ్. ఇది చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ ఎంటర్ ద సెల్ రిఫరెన్సెస్ ఇన్ ద ఫార్ములా మాన్యువల్లీ డు నాట్ సెలెక్ట్ ఫ్రమ్ ద టేబుల్ అని చెప్పేసి. ఇక్కడ కూడా మనకంతే. జస్ట్ ఇక్కడ పాయింటర్‌తో మనం సెలెక్ట్ చేయకుండా ఎంటరింగ్ అనేది చేయమన్నారు. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏం చేస్తాం మనం? సో ఫస్ట్ డీవియేషన్ అనేది చూద్దాం. మనకి అమౌంట్ డీవియేషన్ ఫ్రమ్ యావరేజ్. ఈ అమౌంట్ అనేది యావరేజ్ నుంచి ఇది వచ్చేప్పటికి ఇక్కడ కింద కనబడుతుంది కదా మీకు. ఇది వచ్చేప్పటికి ఏంటంటే యావరేజ్. ఇక్కడ ఫార్ములా కూడా మీకు కనబడుతుంది. ఫార్ములా బార్‌లో మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ నేను జూమ్ చేస్తాను.
ఇది వచ్చేప్పటికి యావరేజ్ అని చెప్పేసి చూపెడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం ఎంటర్ అని చెప్పేసి. సో ఈ వాల్యూ అనేది మనకి ఏంటి ఇక్కడ మనకి యావరేజ్. సో ఈ యావరేజ్ నుంచి మనకి అమౌంట్ అనేది డీవియేషన్ కొంచెం మైనస్ చేయగా ఎంత వాల్యూ ఏంటి అని చెప్పేసి కనుక్కోవాలి. ఏం చేస్తాం ఇక్కడ మనం ఈక్వల్ టు ఈ వాల్యూ మైనస్ అని చెప్పేసి యావరేజ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి చేసే ముందు ఏమని చెప్పారు? సెలెక్ట్ చేయకుండా టైప్ అనేది చేయమన్నారు. సో స్టార్టింగ్ వచ్చేపాటికి ఒక సెల్‌లో ఫార్ములా వచ్చేపాటికి ఏమనుకున్నాం మనం ఈక్వల్‌తో స్టార్ట్ అయిద్దని చెప్పేసి అనుకున్నాం. సో ఈక్వల్‌తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏ సెల్‌లో అయితే మనం ఫార్ములా అనేది రాయాలనుకుంటున్నామో ఆ సెల్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ వచ్చేపాటికి బి కాలము సెకండ్ రో ఈ వాల్యూ అనేది నాకు కావాలి. సో ఇక్కడ ఏం చేస్తాం బి2 మైనస్ అని చెప్పేసని ఆ తర్వాత బి కాలమ్‌లోనే 14 అని చెప్పేసి ఉంది. సో బి14 ఇక్కడ వచ్చేపాటికి ఎంటర్ అనేది చేస్తాం. ఇక్కడ నాకు టోటల్ అమౌంట్ అనేది చూసుకుంటే కస్టమర్ 1 అనే వాళ్ళది యావరేజ్ కంటే ఇంత మైనస్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. అదే సెకండ్ అనుకో ఏం చేస్తాం మనం ఈక్వల్ టు బి3 మైనస్ అని చెప్పేసని ఆ తర్వాత లాస్ట్ చూసుకున్నాం అనుకో మనం బి కాలమ్‌లోనే ఆ తర్వాత 14 అని చెప్పేసి ఉంది. సో బి14 అని చెప్పేసి తీసుకుంటాం. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఇది వచ్చేపాటికి -6 అని చెప్పేసి చూపెడుతుంది. ఇక నేను ప్రతిసారి సెల్ అనేది ఈ ఫార్ములా అనేది రాయకుండా నేను ఏం చేస్తానంటే ఇదే ఫార్ములా నేను డ్రాగింగ్ అనేది చేస్తున్నాను. సో దానికి అవ్వాలని చెప్పేసి. ఇక్కడ నాకు కరెక్టేనా వచ్చింది ఆన్సరు? ఇక్కడ చూసుకున్నాననుకో 1887 సేమ్ ఇదే వాల్యూస్ నాకు ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి. ఎందుకని నాకు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక ఫార్ములా అనేది డ్రాగ్ చేయొచ్చు అని చెప్పేసని. కాకపోతే ఈ వాల్యూ అనేది నేను ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేశానో ఏమవుతుంది నాకు ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఇంకొక వాల్యూ అనేది తీసుకుంటే ఈ వాల్యూ అనేది కరెక్ట్‌గానే తీసుకుంటుంది బి6 వచ్చేపాటికి. కానీ బి17 వచ్చేపాటికి తీసుకుంటుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ బి14 బదులు మనకి బి17 అని. ఎన్ని రోస్ అయితే నేను మూవ్ అవుతున్నానో అది కూడా అన్ని రోస్ అనేది మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం మనం ప్రీవియస్ క్లాస్‌లో మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే నేను ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నానో దాన్ని వచ్చేపాటికి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడతానని చెప్పేసి అనుకున్నాం. సో ఈ బి14 అనేది నాకేమవ్వాలి? ఈ బి3 ఫస్ట్ వాల్యూ అనేది నాకు ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. కానీ నాకు ఇక్కడ వచ్చేపాటికి బి14 వచ్చేపాటికి ఎలా అవ్వాలి? సేమ్ ఇదే వాల్యూ ఉండాలి కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో కాల్ చేస్తాం. $2 అనేది మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఇదే ఫార్ములా నేను డబుల్ క్లిక్ చేయొచ్చు. లేదంటే డ్రాగ్ చేసినా కూడా సరిపోద్ది. ఈ విధంగా చేస్తాం. సో, ఇదే ఫార్ములాని మనం ఇక్కడ ఏముందంటే కౌంట్ డీవియేషన్ ఫ్రమ్ యావరేజ్ అంటున్నారు. సో, ఇక్కడ ఆల్రెడీ మనకి యావరేజ్ అని చెప్పేసని ఇచ్చారు. ఇది వచ్చేపాటికి ఎలా చేస్తాం? ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ వచ్చేపాటికి సి2 మైనస్ అని చెప్పేసని ఇది వచ్చేపాటికి సి14. సో, నేను ఎప్పుడైతే సి14 అని తీసుకున్నానో నేను కిందకి డ్రాగ్ చేస్తాను కాబట్టి దాన్ని వచ్చేపాటికి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడతాను. ఎంటర్ అనేది చేస్తాను. సో, ఇదే ఫార్ములా నేను డబుల్ క్లిక్ అనేది చేస్తాను. మొత్తానికి కూడా నాకు వర్క్ అనేది అయిద్ది. ఇక్కడ చూసుకునేపాటికి మనం ఏదో ఒక సెల్‌లో డబుల్ క్లిక్ అనేది చేస్తే మనకి ఫార్ములా అనేది తెలుస్తది. ఏ సెల్ తీసుకుంటున్నా ఏంటని చెప్పేసి. ఈ విధంగా చేస్తాం. సో, ఫర్దర్‌గా చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకొక టేబుల్ అనేది ఉంది. ఇందులో మనం చేయాలి. ఇక్కడ వచ్చేపాటికి ఏంటిది? ఐడీ, హోస్ట్ నేమ్, హోస్ట్ ఐడీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా! సో, ఎలా చేస్తాం ఇక్కడ వచ్చేపాటికి ఫస్ట్ ఐడీ, హోస్ట్ నేమ్, నైబర్‌హుడ్, రూమ్ టైపు, ప్రైస్, నంబర్ ఆఫ్ రివ్యూస్. ఇక్కడ సేమ్ అదే అడుగుతున్నారు. కాకపోతే మనకి ఈసారి యావరేజ్ అనేది మనమే కనుక్కోమన్నారు. సో, యావరేజ్ అనేది ఎలా కనుక్కుంటాం? ఎక్కడైతే కావాలనుకుంటున్నామో ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పేసని. సో, ఫస్ట్ వాల్యూ వచ్చేపాటికి Q2 కోలన్ అని చెప్పేసని. ఈ రేంజ్ మొత్తం కావాలి కాబట్టి కోలన్ అని మెన్షన్ చేస్తాను. Q10 అని చెప్పేసని పాస్ చేస్తాను. ఆ తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అనేది చేస్తాను. మనకి యావరేజ్ వచ్చేపాటికి 1, 2, 3 అని చెప్పేసి కనబడుతుంది. ప్రైస్ యొక్క యావరేజ్ అనేది. ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్ కూడా డ్రాగ్ చేస్తాను. ఇక్కడ వచ్చేపాటికి నాకు ఇక్కడ కనబడుతుంది. ఎంతని చెప్పేసని 111. ఇది కరెక్టా కాదని ఎలా తెలిసిద్ది? మనకి స్టేటస్ బార్‌లో తెలిసిద్ది. ఎప్పుడైతే నేను ఈ వాల్యూస్ అనేది సెలక్షన్ చేశానో నాకు ఇక్కడ కనబడుతుంది. ఏమని చెప్పేసని స్టేటస్ బార్‌లో 1, 2, 3 కదా! యావరేజ్ వచ్చేపాటికి 123.444 అని చెప్పేసి కనబడుతుంది. సో, నాకు ఇక్కడ కరెక్టే కదా! ఈ వాల్యూ వచ్చేపాటికి తర్వాత ఏం చేస్తామంటే మనం ఈ వాల్యూ అనేది తీసుకొని ఇక్కడ మనం డీవియేషన్ అనేది చేయాలి. సో, ఏం చేస్తాం ఇప్పుడు ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో Q2 ఆ తర్వాత మైనస్ అని చెప్పేసని ఈ వాల్యూ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఇది వచ్చేపాటికి Q11 అని చెప్పేసని. సో, నేను ఇక్కడ వచ్చేపాటికి ఈ Q11 తీసుకుంటే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వచ్చేపాటికి ఓన్లీ 11కి నేను డాలర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఎందుకనేది చూద్దాం. ఈ 11కి నేను డాలర్ అనేది మెన్షన్ చేసి, ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసి కిందకి కూడా డ్రాగ్ చేయాలనుకున్నాను. సో, తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. ఈ ఫార్ములాని డబుల్ క్లిక్ అనేది చేస్తాను. కరెక్టా కాదని చెప్పేసి నేను కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాను. కరెక్టే అని చెప్పేసి తీసుకుంటాను. సో, వచ్చేపాటికి ఇదే ఫార్ములాని నేను సెలక్షన్ చేసుకొని
రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ వచ్చేపాటికి ఆన్సర్ అనేది వచ్చింది. ఏంటిది ఇక్కడ నంబర్ ఆఫ్ రివ్యూస్ 9 తీసేయగా మనకి 102 అని చెప్పేసని. కరెక్టా అని చెప్పేసి తీసుకుంటే ఏంటి మనకి సేమ్ అదే తీసుకుంటాం. ఇక్కడ వచ్చేపాటికి మనకి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో చాలా యూసేజెస్ అనేది ఉంటాయి. ఒక ఫార్ములా అనేది రాసేటప్పుడు చాలా యూసేజెస్ అనేది ఉంటాయి. ఇక్కడ నేను ఎందుకని ఓన్లీ 11కే నేను ఆ వాల్యూ అనేది తీసుకున్నానంటే, ఇక్కడ వచ్చేపాటికి 11కే ఎందుకని ఈ రో నాకు ఏ రో ఏదైతే 11 అనేది ఉందో, ఈ రో వచ్చేపాటికి లాక్ అవ్వాలి. కిందకి డ్రాగ్ చేసినప్పుడు ఇదే కాలమ్‌లో ఉండేది కాబట్టి పర్లేదు. ఆ తర్వాత రైట్ సైడ్‌కి మూవ్ అయ్యేటప్పుడు నాకు ఈ సెల్ నుంచి ఈ సెల్‌కి మూవ్ అయ్యిద్ది. అందుకని చెప్పేసని కాలమ్‌కి వచ్చేపాటికి లాక్ చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ రో కన్నాను కాబట్టి ఈ వాల్యూ అనేది కూడా ఈ వాల్యూకి తీసుకునేది కాబట్టి సరిపోద్ది 11 అనేది. ఎంటర్ అనేది చేస్తాం. ఇదే ఫార్ములాని కిందకి డ్రాగ్ చేస్తాం. ఆ తర్వాత రైట్ సైడ్ కూడా డ్రాగ్ చేస్తాం. సేమ్ ఫార్ములా అనేది మనం రైట్ సైడ్ కూడా అప్లై చేయాలి. ఈ విధంగా చేస్తాం. ఆ తర్వాత సెల్ రిఫరెన్స్ 3 ఈ సెల్ రిఫరెన్స్ 3లో మనకేమని చెప్తున్నారు? ఇక్కడ ఆన్సర్ అనేది ఉండిద్ది. దీన్ని ఏం చేద్దామంటే డిలీట్ చేసేయండి. ఆ తర్వాత ఇందులో మనకి సెల్ రిఫరెన్స్ 3 ఫస్ట్ చూసుకుంటే టేబుల్‌లో మనకి ఒక టాక్స్ అనేది ఉంది. ఎంత 12% స్టాండర్డ్ చార్జెస్ వచ్చేవాటికి 100 ఆ తర్వాత కస్టమర్ ఐడీ సేమ్ టేబుల్ కాకపోతే ఈసారి వచ్చేపాటికి ఎలా ఇచ్చారు వీళ్ళు మనకి ప్రీవియస్ వచ్చేపాటికి హారిజాంటల్‌లో ఇలా ఉంది. వర్టికల్‌లో. ఇక్కడ వచ్చేపాటికి మనకి హారిజాంటల్‌లో ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆ అమౌంట్ అనేది టాక్స్ అనేది అప్లై చేస్తాము. ఎంత ఒకవేళ 1144 వచ్చేపాటికి 12% టాక్స్ అనేది అప్లై చేస్తే ఎంత అమౌంట్ అని చెప్పేసని. లేదు ఒకవేళ నాకు రూ. 100 అనేది ఉన్నాయి. సో, ఇన్ రూ. 100కి నేను 12% టాక్స్ అనేది చూసాననుకో, ఎంత నాకు రూ. 12 అవునా? అదే 10% చూసుకుంటే రూ. 10. సో, ఇది మనం మైనస్ చేయగా అప్పుడు ఎంతొచ్చిద్ది మనకి ఆన్సర్ అనేది 88 అనేది రావాలి. సో, ఇది ఫార్ములా అనేది ఎలా రాస్తాం మనం ఇక్కడ? ఈక్వల్ టు ఇక్కడొచ్చేపాటికి రియల్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. ఆ తర్వాత టాక్స్ అనేది అప్లై చేస్తాం. సో, టాక్స్ అనేది అప్లై చేసినప్పుడు 12% అనేది యాడ్ అయ్యి 112 అని చెప్పేసని రావాలి. సో, అప్పుడేం చేస్తామంటే మనం ఇక్కడ ప్లస్ అనేది తీసుకొని ఒక బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి ఏదైతే టాక్స్ అనేది ఉందనుకుంటున్నామో సో 12% అనేది యాడ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం 12 అనేది డైరెక్ట్‌గా తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఇంటూ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఈ అమౌంట్ అనేది తీసుకునేటప్పుడు ఈ వాల్యూ అనేది నాకు ఎలా ఉండాలి? పాయింట్స్‌లో ఉండాలి కాబట్టి ఏం చేస్తానంటే పాయింట్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేపాటికి నాకు కనబడుతుంది 10% అనేది. లేదు నేను ఇక్కడ ఎంతంటే మార్చాలనుకున్నది 10% అని చెప్పేసి అనుకున్నాను. ప్రీవియస్ 12 ఉంది కదా! ఇప్పుడు వచ్చేప్పటికి నాకు 0.10 అన్నాననుకో. సో, 10% అనేది యాడ్ అయ్యి రావాలి. అప్పుడొచ్చేప్పటికి 100కి 10 అనేది యాడ్ అయ్యి 110 అనేది రావాలి. ఎంటర్ ఎప్పుడైతే చేశానో సరిపోయింది. లేదు నాకిక్కడ ఓన్లీ ఒక 7% అనేది కావాలనుకున్నా. సో, ఏం చేస్తానప్పుడు నేనిక్కడ ఓన్లీ 7 అంటే డైరెక్ట్ 7 అనేది మనం మెన్షన్ చేయకూడదు. డైరెక్ట్ 7 అయితే 70% అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడేం చేయాలి మనం 07 అనేది మెన్షన్ చేస్తాం. ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా ఫార్ములా అనేది వర్క్ అయిద్ది. సో, ఇదొచ్చేప్పటికి ఇక్కడ ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక టాక్స్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత వాల్యూస్ అనేది ఉంది. ఏం చేస్తాం ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడొచ్చేపాటికి మళ్ళీ సెలెక్ట్ చేయొద్దు. మాన్యుయల్‌గా రాయమన్నారు. సో, ఎలా తీసుకుంటాం? ఫస్ట్ వాల్యూ వచ్చేప్పటికి ఇక్కడ మీకు ఫార్ములా అనేది కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ చూసారంటే మీరు అమౌంట్ ప్లస్ అని చెప్పేసి ఫార్ములా అనేది కనబడుతుంది. సో, ఆ ఫార్ములా ఫాలో అయ్యి మనం ఫార్ములా అనేది రాద్దాం ఇక్కడ. ఈక్వల్ టు సో, ఫస్ట్ వచ్చేపాటికి అమౌంట్ అనేది తీసుకోవాలి. అమౌంట్ అనేది నాకు ఇక్కడుంది. సో, అదొచ్చేపాటికి ఏంటిది మనకి బి కాలము, బి కాలము, రో వచ్చేపాటికి 6 అని చెప్పేసి కాల్ చేస్తాను. ఆ తర్వాత ప్లస్ అని చెప్పేసని ఓపెన్ బ్రాకెట్‌లో నాకు టాక్స్ అనేది కావాలి. సో, టాక్స్ వచ్చేపాటికి ఇది బి1 అని చెప్పేసి. బి1 అనేది తీసుకుంటాను. మల్టిప్లికేషన్ అని చెప్పేసని. ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది తీసుకుంటాను. అదొచ్చేపాటికి ఏంటిది బి6 అని చెప్పేసి. ఇదొచ్చేపాటికి క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాను. నాకొచ్చేపాటికి ఈ వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడొచ్చేపాటికి 114లో 1144లో ఒక 12% అనేది చూసుకుంటే మనకి ఈ వాల్యూ అనేది వస్తుందని చెప్పేసనన్నారు. లేదు ఒకవేళ నేను ఇక్కడ 100 అనేది మనకి 100లో అయితే ఈజీగా అర్థమైద్ది కదా! సో, ఇక్కడ నేను 100 అని చెప్పేసి మార్చి ఎంటర్ చేశాననుకో, నాకిక్కడ టాక్స్ అనేది అప్లై ఇంత కనబడుతుంది. కంట్రోల్ జెడ్ అనేది చేస్తాను. సో, నాకు కరెక్ట్ వాల్యూ అని చెప్పేసని. ఆ తర్వాత ఇంకొకటేంటిది 1291 సో, ఇదే ఫార్ములా నేను ప్రతిసారి రాయకుండా ఇక్కడ నేను అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది వాడొచ్చుగా. సో, నాకిక్కడొచ్చేపాటికి టాక్స్ అనేది ప్రతిసారి ఇదే తీసుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నానంటే ఈ టాక్స్‌కొచ్చేపాటికి డాలర్ సింబల్ అనేది అప్లై చేస్తాను. సో, డాలర్ సింబల్ అనేది అప్లై చేసి ఏం చేస్తాను ఎంటర్ అనేది చేసి ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్‌కి ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడనే చూసుకుంటే మనం ఎప్పుడైతే డబుల్ క్లిక్ అనేది చేసామో ఈ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఈ టాక్స్ అనేది తీసుకుంటుంది. లేదు నేను చివర్లో తీసుకుంటే ఈ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఈ టాక్స్ అనేది తీసుకుంటుంది. సో, కరెక్ట్‌గానే వచ్చిందని చెప్పి. ఆ తర్వాత యాడ్ స్టాండర్డ్ చార్జెస్. ఒక 100 అనేది యాడ్ అయ్యి మనకి రావాలి. సో, 100 అనేది యాడ్ అయిందనుకో ఈ వాల్యూ అనే దానికి ఎంతొచ్చేది అప్పుడు 1281 బదులు 1381 అనేది రావాలి. సో, అప్పుడేం చేస్తాం ఈక్వల్ టు ఈ వాల్యూ అనేది తీసుకుంటాం. ఈ వాల్యూ అనేది ఎంత మనకి బి కాలము 10థ్ రో అని చెప్పేసని, బి10 అని చెప్పేసని, ఆ తర్వాత యాడ్ అవ్వాలి కాబట్టి ప్లస్ అని చెప్పేసని ఏదైతే మనకి స్టాండర్డ్ చార్జెస్ ఉన్నాయో, ఆ వాల్యూ అని మెన్షన్ చేస్తాం. ఇక్కడొచ్చేప్పటికి బీ2 అని చెప్పేసి. సో, ఈ బీ2 అనేది నేను తీసుకునేటప్పుడు రైట్ సైడ్ కూడా డ్రాగ్ చేస్తాను కాబట్టి, ఏం చేస్తున్నానంటే నేనిక్కడ ప్రీవియస్ నేను
రోకి అనేది లాక్ చేశాను కదా! ఇక్కడ వచ్చేప్పటికి నాకు ఈ కాలమ్‌లో ఉన్న వాల్యూ అనేది అలాగే ఉండాలి కాబట్టి, కాలమ్‌కి వచ్చేప్పటికి డాలర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ప్రీవియస్ 1281 ఉంది. ఆ తర్వాత 100 అనేది యాడ్ అయ్యి 1381 అని చెప్పేసి ఉంది. ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లాకింగ్ వచ్చేపాటికి ఓన్లీ నేను కాలమ్‌కే చేశాను. ఓన్లీ కాలమ్‌కి ఎందుకని నాకు ఈ వాల్యూ అనేది ఎప్పుడు ఈ కాలమ్‌లో ఉందని మూవ్ చేసినప్పుడు అవ్వకూడదని చెప్పేసి కాలమ్ అనేది లాక్ చేశాను. ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలియాలి. కాలమ్ ఎందుకు లాక్ చేస్తున్నావు, రో ఎందుకని చెప్పేసి. ఆ తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇక్కడొచ్చేవాటికి ప్రైస్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత టాక్స్ అనేది అప్లై చేయమన్నారు. 20% అనేది టాక్స్ అప్లై చేయాలి. ఆ తర్వాత స్టాండర్డ్ చార్జెస్ అనేది రూ. 10 అనేది అప్లై చేయాలి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వల్ టు ప్రైస్ ఏదైతే ఉందో అదనేది తీసుకుంటాను. ఆ తర్వాత ప్లస్ అని చెప్పేసని టాక్స్ అనేది ఎంత మనకి ఓ1. ఓ1 అని చెప్పేసని కాల్ చేస్తాను. ఇదొచ్చేపాటికి నాకు ఎలా ఉండాలి? అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో ఉండాలి కాబట్టి ఎఫ్4 అని చెప్పేసని కాల్ చేస్తాను. ఆ తర్వాత మల్టిప్లై బై మళ్ళీ ప్రైస్ అని చెప్పేసని తీసుకుంటాను. ఓ7 అని చెప్పేసని ఆ తర్వాత క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాను. ఇక్కడేమవుతుంది నాకు 149కి రూ. 20 అనేది ఏదైతే ఉందో 20% అనేది యాడ్ అయ్యి ప్రైస్ వచ్చేపాటికి ఆ వాల్యూ అనేది నాకు కనబడుతుంది ఇక్కడ. ఆ తర్వాత ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్‌కి ట్రాక్ చేస్తాను. ఆ తర్వాత 20% అనేది యాడ్ అయింది నాకు. ఓకే. ఆ తర్వాత స్టాండర్డ్ చార్జెస్. సో, ఇదే ఫార్ములా నేను కాపీ చేస్తున్నాను ఇక్కడ. ఏం చేస్తానంటే ఈ ప్రీవియస్ ఏదైతే ఉందో కంట్రోల్ సి అని చెప్పేసని ఈ సెల్‌లోకొచ్చి ఇదే ఫార్ములాని తీసుకుంటాను నేను. కంట్రోల్ వి అని చెప్పేసని. తర్వాత ఏం చేస్తానంటే ఇది ఇలా యాడ్ అవుతా ఒక 100 అనేది యాడ్ చేయండి అని చెప్పేసని స్టాండర్డ్ చార్జెస్ ఓ2లో ఉంది కదా! ఆ వాల్యూ అనేది ఇక్కడ నేను పాస్ చేస్తాను. ఓ2 అని చెప్పేసని అంటున్నాను. ఇది వచ్చేప్పటికి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో ఉండాలని చెప్పేసి కాల్ చేస్తున్నాను. ఎంటర్ అనేది చేస్తాను. సో, ప్రీవియస్ 179 అని ఉంది. 20 రూపీస్ అనేది యాడ్ అయితే మనకి ఈ వాల్యూ అనేది కనబడుతుంది. ఈ విధంగా మనం అప్లయింగ్ అనేది చేస్తాం. ఫర్దర్‌గా మూవ్ అయితే సెల్ రిఫరెన్స్ 4 ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రీవియస్ వచ్చేప్పటికి టాక్స్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ వచ్చేప్పటికి ఏంటిది మనకి ఒక డిస్కౌంట్ అనేది మైనస్ చేయగా ఎంత అమౌంట్ ఏంటని చెప్పేసని అడుగుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఎంటర్ ద సెల్ రిఫరెన్సెస్ ఇన్ ద టేబుల్ మాన్యువల్లీ డు నాట్ సెలెక్ట్ ఫ్రమ్ ద టేబుల్ అని చెప్పేసి యూజ్ ఎఫ్4 కీ. ఎఫ్4 కీ వచ్చేప్పటికి ఏంటిది మనకి ఈ డాలర్స్ అనేది మనకి డాలర్ సింబల్ అనేది వచ్చింది. డాలర్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది మనకి మెన్షన్ చేస్తది. సో, అది ఎలా అనేది చూద్దాం ఇక్కడ. ఇక్కడ వచ్చేప్పటికి సేమ్ ఇంతే ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు ఫస్ట్ టైమ్ ఇచ్చారు మనకి కస్టమర్ ఐడీ, ఛానల్, రీజియన్, మిల్క్, గ్రోసరీ, ఫ్రోజన్, డెలికేటెస్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. వాల్యూస్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఆఫర్ అనేది డిడక్ట్ చేయగా, ఆఫర్ అనేది మనకి ఇక్కడ రూ. 100లో 30% అనేది తీసేయగా మనకి ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి తీయాలి. ఆన్సర్ అనేది రావాలి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వల్ టు ప్రీవియస్ ఫంక్షన్ ఇక్కడ ఏం చేసుకుంటాం మనం వాల్యూ అనేది తీసుకుంటాం. ప్రీవియస్ ఆఫర్ కాబట్టి టాక్స్ కాబట్టి అప్లై చేస్తాం. ఇక్కడ ఆఫర్ కాబట్టి ఏం చేయాలంటే మైనస్ అనేది వాడాలి. ఆ తర్వాత బ్రాకెట్‌లో టాక్స్ అనేది తీసుకుంటున్నాం. ఏదైతే మనకి ఆఫర్ అని చెప్పేసి ఉందో ఇక్కడ. ఆ తర్వాత డాలర్ అనేది వాడతాం. ఎందుకని నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తాను కాబట్టి ఆ తర్వాత మల్టిప్లైడ్ బై ఏదైతే మనకి ప్రైస్ అనేది ఉందో ఆ ప్రైస్ అనేది తీసుకుంటాం. క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాం. 100లో నాకు రూ. 30 అనేది తీసేయగా 30% నథింగ్ బట్ 100లో రూ. 30 ఆ వాల్యూ అనేది తీసాక మనకి ఈ వాల్యూ అనేది కనబడుతుంది. తర్వాత రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తాం. సేమ్ ఇదే ఫార్ములా నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ ఏ, కంట్రోల్ సి అని చెప్పేసని ఇక్కడ కిందకొచ్చేవాటికి ఏమని చెప్తాను నేను కూపన్ అమౌంట్ అనేది ఇక్కడొచ్చేపాటికి మనకి ఈ కింద రోలో కూడా మనకి వాల్యూస్ అనేది ఉన్నాయి. అవునా? సో, వీటికి కూడా డ్రాగింగ్ అనేది అవ్వాలిగా. నేను రైట్ సైడ్‌కి ఎలా అయితే డ్రాగ్ చేశానో, ఇదే ఫార్మ్‌లో నేను కిందకి కూడా డ్రాగ్ చేస్తున్నాను. సో, సరిపోయింది. 100లో మనకి 30% అని రూ. 30 అన్నప్పుడు 200లో రూ. 60. సో, మిగిలిన 140 అనేది కనబడుతుంది. సో, తర్వాత కూపన్ అమౌంట్ అనేది తీసేగా ఎంత వాల్యూ ఏంటనేది రావాలి. సో, కూపన్ అమౌంట్‌కి ఇక్కడొచ్చేపాటికి ఈక్వల్ టు ఏదైతే వాల్యూ అనేది ఉందో అది తీసుకుంటాను. ఆ తర్వాత మైనస్ అని చెప్పేసని కూపన్ అమౌంట్ వచ్చేపాటికి ఆఫర్ ప్రైస్ యాస్ వెల్ యాస్ మనం కూపన్ అమౌంట్ ఈ రెండిటిని మైనస్ చేయగా ఎంత అనేది కావాలనుకుంటున్నాం. సో, అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ ఓన్లీ ఇక్కడ డిటెక్ట్ కూపన్ అమౌంట్ ఓన్లీ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈక్వల్ టు రియల్ వాల్యూ మైనస్ అని చెప్పేసని ఏదైతే కూపన్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఈ అమౌంట్ అనేది తీసుకుంటే నేనేం చేస్తాను ఇక్కడ డ్రాగింగ్ చేస్తాను కాబట్టి రైట్ సైడ్, డౌన్ సైడ్ డ్రాగ్ చేస్తాను కాబట్టి ఈ కూపన్ అమౌంట్ అనే దానికి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో నేను మెన్షన్ చేస్తాను. అబ్సల్యూట్ వచ్చేప్పటికి ఎఫ్4 అనేది మనం ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. సో, ఇదే ఫార్ములా నేనేం చేస్తాను రైట్ సైడ్ అప్లై అవ్వాలని చెప్పేసని యాస్ వెల్ యాస్ డౌన్ కూడా అప్లై అవ్వాలని చెప్పేసి. ఈ విధంగా మనకి ఫార్ములా అనేది వర్క్ అయిద్ది. ఆ తర్వాత ఫైనల్ టేబుల్ అనేది చూసుకుంటే ఇది మనకున్న టేబుల్. ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఒకటి ఆఫర్ అమౌంట్ తర్వాత కూపన్ అమౌంట్ సేమ్ ఇదే ఉంది ఇక్కడ. ఆ తర్వాత వాల్యూస్ వచ్చేప్పటికి ఇది
ఆ తర్వాత ఇక్కడ మనకి ఆఫర్ ప్రైస్ అనేది కనుక్కోమన్నారు. ఇంకా కిందకెళ్తే కూపన్ అమౌంట్ అప్లై చేయగా ఎంత అయిందని చెప్పేసని కనుక్కోమన్నారు. ఏం చేస్తానంటే కంట్రోల్ సి, ఆ తర్వాత ఇక్కడ అనుకుందాం కంట్రోల్ వి. సో, ఫస్ట్ వచ్చేపాటికి ఆఫర్ ప్రైస్. సో, ఈ ఆఫర్ ప్రైస్ అనేది మనం అప్లై చేయగా ఎంత అయిందనేది కావాలి. ఇక్కడొచ్చేపాటికి మనకి అమౌంట్ అనేది ఉంది. ఇవన్నీ కూడా వాల్యూస్. వీటికొచ్చేపాటికి ఫస్ట్ 30% అనేది ఆఫర్ మైనస్ చేయగా ఎంతనేది రావాలి. ఆ తర్వాత కూపన్ అమౌంట్ అనేది అప్లై చేస్తే ఎంతనేది రావాలి. సో, అదనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేపాటికి ఏంటిది? ఈక్వల్ టు రియల్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఆఫర్ కాబట్టి మైనస్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఆఫర్ ఏదైతే ఉందో మనకదనేది తీసుకోవాలి. సో, అది తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఓపెన్ బ్రాకెట్ చేసి వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. డ్రాగ్ చేస్తాను కాబట్టి F4 అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత మల్టిప్లికేషన్ బై ఆ తర్వాత రియల్ వాల్యూ ఏదైతే ఉందో మళ్ళీ Q6 అని చెప్పేసి తీసుకుంటాను. క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాను. సో, నాకొచ్చేపాటికి ఇక్కడ 8868 అని చెప్పేసి ఒక వాల్యూ ఉంది. లేదా నేను ఇక్కడ 100కి మార్చాననుకో, మనకు ఆల్రెడీ తెలుసుగా 33 చేస్తే ఇంకా 70 రావాలని చెప్పేసి 70 అనేది వచ్చింది. సో, నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అని చెప్పేసని కంట్రోల్ Z అనేది చేస్తున్నాను. ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తున్నాను. ఆ తర్వాత డౌన్ సైడ్ కూడా డ్రాగ్ చేస్తాను. మీరు డ్రాగ్ చేయాలని లేదు. ఇక్కడ మీకు ఈ క్రాస్ మీద డబుల్ క్లిక్ చేసినా కూడా సరిపోద్ది. లేదంటే డ్రాగ్ అనేది చేయండి సరిపోద్ది. ఈ విధంగా చేస్తాం. ఆ తర్వాత కూపన్ అమౌంట్. కూపన్ అమౌంట్ కూడా మనకి సేమ్ అలాగే ఉండాలి. కాకపోతే మైనస్ అనేది అవ్వాలి. ఆ వాల్యూస్ అనేది. సో, ఈక్వల్ టు ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకుంటాం మనం. మైనస్ అని చెప్పేసని కూపన్ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఈ కూపన్ అమౌంట్ అనేది తీసుకుంటే ఇక్కడ మనం ట్రాక్ చేస్తాం కాబట్టి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో మనకు కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, మన కీబోర్డ్‌లో ఫంక్షన్‌కి F4 అనేది ప్రెస్ చేస్తాం. సో, వన్స్ ఎప్పుడైతే నేను F4 అనేది ప్రెస్ చేస్తానో నాకు ఇక్కడ రోకి, కాలమ్‌కి ఈ రెండిటికి నాకు టాలరెన్స్ అనేది వచ్చినాయి. మళ్ళీ నేను ప్రెస్ చేశాననుకో, మళ్ళీ ఈసారి రోకి అనేది వచ్చింది. లేదు మళ్ళీ ప్రెస్ చేస్తే ఓన్లీ కాలమ్‌కి అనేది వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేస్తే అసల అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో మనకి డాలర్స్ అనేది కనిపించట్లేదు. సో, మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి ఎంటైర్ సెల్‌కి లాకింగ్ అని చెప్పేసని దీని మీనింగ్. ఆ తర్వాత ఏం చేస్తాం ఎంటర్ అనేది చేసి ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్‌కి యాస్ వెల్ యాస్ రైట్ సైడ్ సెలెక్షన్ చేసుకుంటాను. ఫార్ములాతో పాటు కంట్రోల్ ఆర్ అంటాను. ఇదే ఫార్ములాని ఎక్కడి వరకైతే కావాలనుకున్నానో ఇంతవరకు సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ డి అంటాను. ఆ వాల్యూస్ అనేవి నాకొస్తాయి. ఇది కరెక్టా కాదా అని చెప్పేసి తీసుకుంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే ఫార్ములా మీద రైట్ క్లిక్ చేసాం, డబుల్ క్లిక్ అనేది చేసాం, ఇక్కడ వచ్చేప్పటికి వాల్యూ అనేది ఇది తీసుకుంది. ఆ తర్వాత ఇది తీసుకుంది. సో, కరెక్ట్ అని చెప్పేసి తీసుకుంటాం. సో, ఈ విధంగా మనం చేస్తాం సెల్ రెఫరెన్సెస్‌లో. ఈ సెల్ రెఫరెన్స్ అనేది యూజ్ చేసుకొని ఎన్ననేది చెప్పుకున్నాం మనం స్టార్టింగ్‌లో సెల్ రెఫరెన్సెస్ వచ్చేప్పటికి 3 టైప్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో, ఈ 3 టైప్స్‌లో మనకేంటంటే ఒకటి రిలేటివ్ రిఫరెన్సు, ఆ తర్వాత ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, ఆ తర్వాత అబ్సల్యూట్ రిఫరెన్స్, ఆ తర్వాత మిక్స్డ్ సెల్ రిఫరెన్స్. మనం ఎక్కువగా అబ్సల్యూట్ రిఫరెన్స్ యాస్ వెల్ యాస్ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ ఈ రెండిటిని వాడతాం. ఎప్పుడైతే మనకి ఈ రెండిటి యొక్క మీనింగ్ అనేది అర్థమైందో, అప్పుడు వచ్చేపాటికి మనం ఇంకా ఫర్దర్‌గా అడ్వాన్స్ ఫార్ములాస్ అనేది రాయొచ్చు మనం. ఈ రెండిటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. అబ్సల్యూట్ రిఫరెన్స్ ఒకటి, ఆ తర్వాత మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ ఒకటి. థాంక్ యూ.